చదవాలి, బాగా చదవాలి, కాదనడం లేదు. చదివే జీవితం కాదు. జీవితాన్ని ఒక మార్గంలో పెట్టుకోవడానికి మంచి జీవితం కావాలంటే కష్టపడి చదవాల్సిందే. అందుకోసం కాలేజీలో ఉండే లెక్చరర్స్ ఒక్కొక్కసారి తిడతారు, అవసరమైతే కొడతారు కూడా. తిట్టినా కొట్టినా ఆ విద్యార్థి కోసమే. బట్ నన్నే కొడతారా, నన్ను తిడతారా అని కోపంగా ఎదురు తిరిగేవారు కొందరైతే, నన్ను తిట్టారు, అందరు ముద్దులు నన్ను కొట్టారు, నేను చనిపోవాలి అనుకునేవారు మరికొందరు. అలానే ఈ అబ్బాయి ఏమనుకున్నాడో ఏమో కానీ ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయం? నారాయణ కాలేజ్ భవనంపై నుండి దూకి చంద్రవంశీ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నం మధురవాడలో గురువారం చోటు చేసుకుంది. మధురవాడలోని పరదేశీపాలెంలో ఉన్న నారాయణ కాలేజీలో ఈ ఘటన జరిగింది. చంద్రవంశీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. చంద్రవంశీ సరిగ్గా చదవడం లేదని లెక్చరర్ మందలించిన కారణంగానే మనస్తాపంతో బిల్డింగ్ పై నుండి దూకి చనిపోయినట్లుగా తెలుస్తోంది. చంద్రవంశీ స్వస్థలం ఒడిశాలోని రాయ్పూర్. చంద్రవంశీ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నకు పరదేశీపాలెంలోని నారాయణ కాలేజ్ నిర్వాహకులు స్పందించారు. చంద్రవంశీ ఇటీవల రాసిన పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాలేదని, ఇదే విషయమై వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించామన్నారు. ఆ తరువాతే చంద్రవంశీని బాగా చదువుకోవలసిందిగా మందలించినట్లు కాలేజ్ నిర్వాహకులు తెలిపారు. అయితే చంద్రవంశీ చదువులో వెనకబడ్డారని మందలించడంతో పాటు పనిష్మెంట్ కూడా ఇచ్చారని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.